తిరుమల స్వామివారికి రోజుకి అలంకరించే బంగారం 120 కిలోలట. అది తెలిసిన ఒక భక్తుడు 121 కిలోల బంగారు నగలు కానుక ఇచ్చారట. చంద్రబాబు గారు స్వయంగా నిన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడెప్పుడో శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామి వారికి భారీ స్థాయిలో బంగారు నగలు కానుకలు పలుమార్లు సమర్పించుకున్నట్టు శాసనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత మైసూరు మహారాజు వంశీయులు అనేక సందర్భాల్లో ఏడుకొండల వెంకన్నకు ఎంతో విలువైన బంగారు నగలు కానుకలుగా ఇచ్చారు. వాటి ఇప్పటికీ స్వామికి అలంకరిస్తూ ఉన్నారు, వేడుకలు ఉపయోగిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వం తరపున శ్రీవారికి వజ్రకిరీటం చేయించారు. దాని విలువ 22 కోట్లు. శ్రీవారికి సంబంధించిన వివిధ ట్రస్టులకు 10 కోట్లు 20 కోట్లు విరాళాలు తరచూ అందుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల బంగారాన్ని వెంకన్నకు సమర్పిస్తున్నారు. మంగళవారం P4 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన ఈ విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. ఎవరో అజ్ఞాత భక్తుడని చర్చ కూడా మొదలైంది. వెంకటేశ్వర స్వామి భక్తులు ఒకరు కంపెనీ పెట్టారు. అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. ఆ కంపెనీలో 60% విక్రయించగా ఆయనకు 6-7 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సంపత్తి తనకు వెంకన్న ఇచ్చిందని ఆయన నమ్మారు. అందులో కొంత స్వామికే తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 121 కిలోల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇస్తున్నారు. దీని విలువ 140 కోట్ల నుంచి 150 కోట్లు ఉంటుంది. ఆయన నన్ను కలిసి ఈ మేరకు లేఖ కూడా ఇచ్చారు. తన పేరు మాత్రం బయటికి చెప్పొద్దని కోరారు. వెంకటేశ్వర స్వామికి రోజుకు 120 కిలోల ఆభరణాలు అలంకరిస్తారు. ఆ భక్తుడి ద్వారా అంతకంటే 1 కిలో ఎక్కువ ఇప్పించుకోవాలని స్వామి నిర్ణయించుకున్నట్టుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్వామికి 120 కిలోల బంగారం అలంకరిస్తారని తనకు తెలియదని, 121 కిలోలు ఇవ్వాలని తన మనసుకి తోచడం విశేషమని అజ్ఞాత భక్తుడు తనకు చెప్పారని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం అజ్ఞాత భక్తుడు ఎవరో తెలిసే అవకాశం లేంటే ఇక ఆయన శ్రీవారికి 121 కిలోల బంగారం ఎప్పుడు ఇస్తున్నారు, ఏ రూపంలో ఇస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. శ్రీవారికి అందులో ఈ భారీ కానుకను సంబంధించి టీటీడీ అధికారులకు సీఎంఓ నుంచి సమాచారం అందినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.